హలో అండి, అందరికీ నమస్కారం. మొన్న శివాజీ గారు ఒక మూవీ ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఒక విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. చాలామంది అడిగారు, సీత గారు దీని గురించి మీరేం చెప్తారు, మీరే స్పందిస్తారు అని. స్పందించడానికి ఏం లేదండి, ఎవరు మంచి మాట చెప్పినా అది వినాలి, మంచి మాట అయితే. కాబట్టి నేను శివాజీ గారు చెప్పిన మాట మంచి మాటే, కాకపోతే ఆయన ఏదో సామాన్ లేదో అని వాడారు కదా. సో దాని గురించి ఆ విషయం పక్కన పెడితే, ఆయన ఇంటెన్షన్ ఏదో ఆడవాళ్ళ గురించి సామాను అని ఈ రీతిలో చెప్పలేదు. కాకపోతే ఏంటంటే, ఒంటి నిండా బట్ట ఏదైతే ఉందో కప్పుకోండి, బాగుంటుంది. చీర కానీ, చుడీదార్ కానీ, ఆఫ్ శారీస్ కానీ, ఇవి బాగుంటాయి, అది మన ధర్మము అని చెప్పేసి ఇదిలో చెప్పాడు ఆయన. కొంతమంది దాని గురించి వక్రీకరిస్తూ వాళ్ళు చెప్తే వింటామా ఏంటి అనే ఒక నవ్వుతూ ఒకనటువంటి చేసే ఈ మాటలు ఏవైతే ఉంటాయో అవి నిజంగా దారుణం అండి. ఇంతకుముందు కూడా మనం చూసాము, చాలా మంది సినీ నటులు మనం చూసాము. ఎవరు సావిత్రమ్మ దగ్గర నుంచి జయసుధా గారు కానీ, జయప్రద గారు కానీ, తర్వాత భానుమతి గారు కానీ, సో వీళ్ళంతా చాలా మంది చేశారు. వాళ్ళ తర్వాత వచ్చిన జనరేషన్ వాళ్ళు మన విజయశాంతి గారు కానీ, తర్వాత రాధ గారు కానీ, రాధిక గారు కానీ, మీనా గారు, భానుప్రియ గారు, సో ఇలాంటి చాలా మంది వాళ్ళు వేషధారణ చూసాము. ఇప్పుడుండే వాళ్ళు కూడా కొంతమంది, సాయి పల్లవి కానీ, అనుష్క గారు కానీ, సో వీళ్ళంతా ఎలా ఉంటున్నా మనం చూస్తున్నాం. అంటే వీళ్ళు అనుకుంటారు మనం వాళ్ళకన్నా పెద్ద తోపులు అని అనుకుంటారు. అంటే అన్ని ఇప్పేసి వస్తేనే మనం చూస్తారు, మనం ఇదవుతాం, ఫేమస్ అవుతామని. అది ఆ ఒక్క విషయాన్ని వదిలిపెట్టేసేయండి. మీరు ఏదన్నా ఒక గుడ్డ ముక్క చుట్టుకొని ఏదో స్విమ్మింగ్ పూల్లో చేసుకోవాలంటే అది మీ 4 గోడల మధ్య చేసుకోండి, మీ ప్రైవేట్గా పెట్టుకోండి. మీ యొక్క ప్రైవేట్ తనాన్ని ఎవరిని కాదనడం లేదు, దాన్ని మేమేం అనడం లేదు. కానీ మీరు అలాంటి వీడియోస్ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టేసి, ఆ సోకాల్డ్ వాళ్ళు ఇలా మాట్లాడతారు, సోకాల్డ్ ఛానల్ వాళ్ళు ఇలా మాట్లాడతారు, ఇలా వేస్తారు మా గురించి అంటే, మీరు తప్పు చేసి బయట సొసైటీని ఎందుకు అంటున్నాం? నువ్వు కరెక్ట్గా ఉంటే సొసైటీ నీ గురించి ఏం మాట్లాడదు కదా. ఒకవేళ మాట్లాడినా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఈ విషయం గురించి ఒకటే చెప్తానండి, ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళు కానీ ఎవరైనా సరే కొంచెం మన సాంప్రదాయానికి తగ్గట్టుగా మంచి బట్టలు వేసుకొని మంచిగా ఉంటే బాగుంటుందనే ఒక ఇదితో శివాజీ గారు చెప్పారు తప్పితే అదర్వైజ్ అక్కడ తప్పు పట్టాల్సిన ఇదేం లేదు. సో వచ్చే వాళ్ళు కూడా నీట్గా ఉండండి, మంచిగా ఉండండి, మన సంస్కృతి సాంప్రదాయాలు బట్టలు కట్టుకోండి, అందంగా కనిపిస్తారు, ఎంతో ఇదిగా ఉంటుంది. చూసే వాళ్ళు కూడా మీ గురించి నేర్చుకుంటారు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా. అది పక్కన పెట్టేసి అలా అన్నారు ఇలా అన్నారు ఇలాంటి మాటలు వద్దు. ఎవరైనా మంచి మాట చెప్తే విందాం. జై భారత్. థ్యాంక్ యూ.